హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనండి ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మామిడికాయ పప్పు చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? ఈ ఎండలకి బాగా హాట్గా ఉన్నారా? మరి అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే మామిడికాయ పప్పు అండి. ముందుగానండి నేను స్టవ్ మీద పప్పు కడుక్కుని 2 సార్లు కడిగేసుకున్నాను. పప్పు స్టవ్ మీద పెట్టుకున్నాను. నేను కుక్కర్లో పెట్టనండి, పప్పు విడిగా వండుతాను. అందుకని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను. పప్పు ఉడుకుతుంది కదండి, ఈలోపు నేనేం చేస్తానంటే మామిడికాయల్ని, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తెచ్చుకుంటానండి. ఈలోపు మీరు ఈ పప్పు ఉడుకుతుంది కదా, వెయిటింగ్స్. ఇదిగోండి పప్పు ఉడికింది. పప్పు ఇంకొంచెం వండుదాము. పప్పు అండి నేను కడిగి 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, కుక్కర్లో అయితే పెట్టను, విడిగా వండుతాను. ఇదిగోండి పప్పు ఇంకొంచెం ఉడకాలి. అయితే కొద్దిగా ఉడికింది. ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేస్తానండి. వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. పప్పు సగం అయితే ఉడికింది. ఆ సగం కూడా ఉడికిన తర్వాత అందులో ఏవేవి వేయాలి వేసి మీ అందరికీ నేను చూపిస్తాను. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగోండి మామిడికాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు పప్పులో వేసేస్తాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. మామిడికాయ అంటే పులుపుగా ఉండాలి. పులుపుగా ఉన్న కాయ వేసుకుంటే మనకి రుచిగాను ఉడితే తొందరగాను ఉడుకుద్ది. కరివేపాకు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తాను. నేను పసుపు వేసి చక్కగా ఉడకబెడతాను. ఉడకబెట్టేస్తే చక్కగా మనకి పప్పు ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కారం వేస్తానండి. ఈలోపేను ఇదిగోండి పసుపు వేసి తిప్పుకుంటున్నాను కదా, పసుపు వేసి తిప్పుకున్నాను, చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి అప్పుడు కారం వేస్తాయి. ఇందులో కారం వేసి ఉడికినాక మెదిపి తాలింపు పెట్టుకోవటమే. వంటింట్లో అండి అసలు ఉండలేకపోతున్నాం, వేడికి అమ్మో తట్టుకోలేకపోతున్నాం. కారం వేస్తానండి. ఇందులో పప్పు ఉడికిపోయింది. కారం కొత్త కారం కదా, కొంచెం వేస్తాను. కొంచెం అంటే మరీ సప్పగా కాదండి, కొద్దిగా ఎక్కువ వేస్తాను. కారం వేసాను కదా, అంటే కారం అండి కొంచెం తగు మోతాదులో. పులుపు కదండి, మామిడికాయలు పులుపు కదా, మనం తగు మోతాదులో వేసుకోవాలి. కారం వేసుకుని తిప్పుకుంటున్నాను కదా. ఇక ఇది చక్కగా ఉడికిన తర్వాత మెదిపేసుకుని తాలింపు పెట్టేసుకుంటానండి. నేను మామిడికాయలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కదండి, అందుకని మామిడికాయ పప్పు చేస్తున్నా. మొన్న మా మేనగోళ్ళకి అమ్మాయి అడిగిందని చేశాను. మళ్ళీ అదే అంటుంది. ఆ అమ్మాయి కొంచెం నీళ్ళు వేసుకుని ఉందలేండి. ఆ అమ్మాయికి పులుపు తినాలనిపిస్తుందంట, అందుకని పద్దాక అడుగుతుంది. అంటే ఈరోజు ఆ అమ్మాయి అడిగిందని నేను చేయట్లేదు. మామిడికాయలు కొంచెం నోటికి పుల్లగా వెళ్తుందిలే అని చేస్తున్నానండి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చూసి చేసుకుంటుంది. పప్పు ఉడికిపోయిందండి, మెదిపేసి తాలింపు చేసుకుంటాను. ఇదిగండి స్టవ్ మీద దాకా పెట్టుకుని చిన్న కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను, ఎల్లిపాయ వేసాను. ఇప్పుడు ఎల్లిపాయ వేసాయి కదా, ఇది వేగిన తర్వాత ఆవాలు, సాయమినపప్పు వేస్తాను. ఆవాలు, సాయపప్పు వేసాను కదండి, ఏగుతున్నాయి. ఇగోండి ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు ఆల్రెడీ నేను అందులో వేసేసాను కదండి. ఇది కరివేపాకు ఆల్రెడీ పప్పులో వేసేసాను. చక్కగా తాలింపు చేసుకున్నానండి. చూశారు కదా, ఈ తాలింపు అంతా కూడా ఇందులో వేసేసాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మామిడికాయ పప్పు చేశాను కదండి. ఒక అమ్మాయి, మా చుట్టాల అమ్మాయి నీళ్ళు వస్తుందని చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి పద్దాకు చేయమంటుంది, అందుకని చేశాను అనమాట. అంటే కొంచెం నేను పంపిస్తాను, చేసి పంపిస్తాను ఆ అమ్మాయి కోసం. ఇప్పుడైతే వడియాలు వేయించుతానండి. ఇదిగో పప్పు రెడీ అయిపోయింది, వడియాలు వేయించుకుంటాను. ఇంకా అన్నీ ఇక ఉప్పు కారాలు అన్నీ సరిపోయింది. ఇదిగోండి పప్పు చక్కగా మెదిగిపోయింది. ఇదిగోండి ఎండుమిరపకాయ అన్నీ రెడీ అయిపోయింది కదా. ఇక నేను వడియాలు వేయించుకుంటానండి. ఇప్పుడు పప్పు దింపి పక్కన పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా నేను చక్కగా ఇది పక్కన పెట్టేసుకుని వడియాలు వేయించుకుంటాను, మీకు చూపిస్తాను. మినపొడియాలండి, ఇప్పుడు వేసవకాలం కదా, పట్టుకుంటాం కదా. ఇదిగోండి చిన్న చిన్న మినపొడియాలు ఇవి నేను పట్టేశాను. అయితే వేయించుకుంటున్నాను అనమాట. పప్పులోకి మినపొడియాలు బాగుంటాయి కదండి. మినపొడియాలి, మినపప్పుతో వడియాలండి. మినపొడియాలంటే మినపప్పుతో చేసిన వడియాలు ఇవి. వేసవకాలం కదండి, పట్టుకుంటాము. అవి వేస్తున్నాను పప్పులోకి, బాగుంటాయని. వేగిన తర్వాత చూపిస్తానండి మీకు నేను మళ్ళీ. ఏమండి వేసవకాలం కదా, ఊరమిరపకాయలు, వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, మామూలు వడియాలు ఇవన్నీ కూడా పట్టేసుకుంటామండి. పట్టేసి డబ్బాల్లో నిల్వ పెట్టేసుకుంటాం అనమాట. అంటే వర్షాకాలం మనకి చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పి పట్టుకుని నిలవ పెట్టుకుంటాము. మీరు కూడా అట్లా చేసుకోండి. ఈరోజు నేను ఇదిగో
ఈ వడియాలు వేస్తున్నానండి పప్పులోకి మినప వడియాలు వేస్తున్నాను. మినపప్పుతో పట్టిన వడియాలు ఇవిగా అండి వడియాలు నేను ఇందులోకి వేసేస్తున్నాను. చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను. వడియాలు వేగిపోయినాయి కదా, ఇందులోకి వేసేస్తాను. సరిపోతాయిలేండి ఇంకెందుకు. ఇవిగా అండి వడియాలు వేయించుకున్నాను. ఊరమరగాయలు వద్దులేండి, మా మనవడును పిల్లలు తినరు. ఇవిగండి పప్పులోకి అండి, పప్పులో నంచుకోవడానికి. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. ఇదిగోండి పప్పు రెడీ చేసేసుకున్నాను. అందులోకి వడియాలు కూడా, అవిగండి వడియాలు, ఇవిగండి వడియాలు కాలుతున్నాయండి. అబ్బా అంటుకుపోయింది చెయ్యి అంతే. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అండి ఈ వీడియో ఇంతటితో నేను ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మీ ముందుకు వస్తానండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి నేను వండిన కూరని మీ అందరికీ చూపిస్తాను. అప్పటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఈ కర్రీతో మామిడికాయ పప్పుతో ఆపేస్తానండి. ఇదిగోండి చూశారు కదా, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. నేను ఏమి చేశాను, అందులో ఏమేమి వేసాను అన్నీ మీరు చూశారు కదా, మీరు కూడా అట్లా చేసుకోండి. వడియాలండి, అవి వడియాలు. ఊరమిరకాయలు కూడా వేయించుకోవచ్చు, వాళ్ళు తింటానంటే వేయించుతా, లేకపోతే లేదు. బాయ్ అండి, బాయ్.